జోధ్పూర్‌లో చాలామంది తెలుగోళ్ళు ఒకే దగ్గర ఉండేవాళ్ళం. అందరం కలిసి సండే వచ్చిందంటే చాలు వీకెండ్స్‌లో బయటికెళ్ళిపోతాము. జోధ్పూర్‌లో హిస్టారికల్ ప్లేసు, టూరిస్ట్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. మేమైతే అక్షర్ధామ అండ్ మెహరాన్ ఘాట్ పోర్టు, ఉమేద్ భవను, సూరపుర డ్యాము ఇలా చాలా ప్లేసెస్ అయితే తిరిగాము. అక్షర్ధామ అందరం కలిసి వెళ్ళాం కాబట్టి పిక్స్, ఫొటోస్ చాలానే దిగాము. అక్షర్ధామలో దేవుళ్ళ దగ్గర ప్రసాదంగా వెజిటేబుల్స్ అయితే కూరగాయలు, పండ్లు అవన్నీ పెట్టేశారు. అక్షర్ధామలో ఆర్కిటెక్చర్ డిజైనింగ్ అయితే సూపర్గా ఉంది. రామ్ మందిర్ ఎలా డిజైన్ చేశారో ఈ అక్షర్ధామ కూడా సేమ్ అలానే డిజైన్ చేశారు. ఇంకా జోధ్పూర్ నుంచి ఒక 60-70 కిలోమీటర్స్ దూరంలో ఓషియన్ మాత అనే టెంపుల్కి అయితే వెళ్ళాము. మన సైడ్ అమ్మవారు ఎలాగో ఇక్కడ ఈ టెంపుల్ అలాగే ఇక్కడ డిజర్ట్ కూడా ఉంటుంది. డిజర్ట్ కూడా వెళ్ళాము. ఆలయంలో గోపురం పై దగ్గరికి మనం ప్రసాదం తీసుకున్న నుంచి సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చు. గోపురం కూడా చూడొచ్చు. జోధ్పూర్లో చాలా వేడిగా ఉంటుంది కాబట్టి లోపల మొత్తం గుడి కూడా పాలరాతితోనే నిర్మించారు. చూడ్డానికి చాలా బాగుంది అండ్ చల్లగా కూడా ఉంది. మనం రాజస్థాన్లో ఎక్కడికి వెళ్ళిన ఆర్కిటెక్చర్ మొత్తం ఒకే డిజైన్లో ఉంటుంది. వీళ్ళ హౌసెస్ కూడా ఆల్మోస్ట్ ఇదే డిజైన్లో ఉంటాయి. తర్వాత డిజర్ట్కి కూడా వెళ్ళాము. డిజర్ట్లో చూడండి క్యామెల్ రైడ్కి వెళ్తే నడుము పట్టేసింది. అది నడుస్తున్నప్పుడు అలా ఇలా ఇలా అలా కుదిపేసి మొత్తం నడుములన్నీ ఇరక్కొట్టేసింది. ఏదో ఫస్ట్ టైం అలా ఎక్కాం కానీ నాకైతే అస్సలు ఇష్టం లేదు. నడుములు ఇరక్కొట్టేశారు బాగా. పిల్లలు బాగానే ఎంజాయ్ చేశారు. తర్వాత జీప్ రైడ్, పారాచూటు అవన్నీ చేసిన తర్వాత ఇక్కడ పక్కనే ఫొటోస్ కూడా తీస్తారు. మన మొబైల్ ఇస్తే వాళ్ళే చేసి ఒక 50 రూపీస్ తీసుకుంటారు. అలా కొన్ని ఫొటోస్ దిగి రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. ఇకపోతే క్వార్టర్స్ దగ్గరే ఉంటుంది ఉమేద్ భవన్ మాకి. ఆ ఉమేద్ భవన్ మొత్తం వెళ్ళాము. ఉమేద్ భవన్ మొత్తం కాకుండా ఒక సైడే విజిటింగ్ ఏరియా, సెకండ్ సైడ్ వెడ్డింగ్ ఏరియా అనమాట. అయితే మెహరాన్ ఘాట్ పోర్టు, రాజుల సమావేశమయ్యే హాల్ ఇది. తర్వాత జూ పార్క్ కూడా వెళ్ళాము. జోధ్పూర్లో చాలా పెద్దగా ఉంటుంది. హైదరాబాద్లో ఎలా ఉంటుందో అలాగే. సూరపుర డ్యాము మేము ఉండే దగ్గర నుంచి 30 కిలోమీటర్స్. ఒక సండే అయితే వెళ్ళాము. బోట్ రైడింగ్ కూడా చేసుకొని సరదాగా ఈవినింగ్ అవుతుంది.